చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. పాపం వలన కలిగే భ్రమ. ప్రేమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న కన్నతండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఆయన్ను మహిమపరుస్తామని, ఆయన కొరకు బ్రతుకుతామని, ఈ జగత్తు పునాది వేయబడక మునుపు పిల్లలుగా మనం కావాలని కోరుకొని మనల్ని కన్నాడు, పుట్టించాడు. భూమి మీద మనం పుట్టినది మొదలుకొని ఏనాడు కన్నార్పకుండా మన వైపే చూస్తూ ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షించుకుంటున్నాడు. తిరిగి మన నుండి, మన దేహం నుండి ఏమైనా ఫలాలు ఆయనకి ఇస్తావేమోనని ఆశగా మన వైపు ఎదురు చూస్తున్నాడు పరలోకపు తండ్రి. భూమి మీద మనం జీవించేదండి 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితకాలాన్ని దేవుడు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. ఇది మీకు తెలియంది కాదు. మనం కూర్చున్నా, మనం లేచినా, మనం మాట్లాడినా, ఏది మనం చేస్తున్నా దేవుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. తన గ్రంథంలో మనం మాట్లాడే ప్రతి మాట రాసుకుంటున్నాడు. దేవుడి కొరకు మనం కార్చే ప్రతి కన్నీరు బొట్టు కూడా తన కవిరలలో దాచుకుంటున్నాడు అని ఎన్నో మాటలు బైబిల్లో మనం చదివాం. మనం ఎంత వాక్యం వింటున్నా, దేవుడి కొరకు బ్రతకాలి అని మనల్ని మనం ఎంత నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా, సాతాను, లోకం అనేది మనుషులను పాపం వైపు ప్రేరేపిస్తుంది, పాపం వైపు లాగుతుంది. పాపం వైపు మనిషిని లాగినప్పుడు, పాపంలో మనిషి పడినప్పుడు, పాపం చేస్తున్న ఆ క్షణాలలో దేవుడు జ్ఞాపకాల్లోనికి రాడు. దేవుడి భయము జ్ఞాపకాల్లోనికి రాదు. దేవుడి వాక్యము జ్ఞాపకాల్లోనికి రాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడన్న నమ్మకం ఉన్న మనకి, అదే నోటితో పాపం చేస్తున్నప్పుడు, తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలు కూడా దేవుడు వింటాడన్న భయం ఉండదు. చేతులతో దేవుడు పని చేస్తున్నప్పుడు నేను దేవుడు పని చేస్తానని ఆనందపడతాను మనం. అదే చేతులతో తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడన్న మనసు మాత్రం మనుషులకు రాదు. ఈ విధంగా దేవుడికి దూరం అవుతూ, పాపానికి దగ్గరవుతూ, పరలోకంలో ఉన్న కన్నతండ్రి గుండెల్లో మనుషులు ఆవేదనను మిగిల్చారు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఆయన ఆవేదన చూసి తీర్చడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు, వీళ్ళిద్దరూ పడుతున్న కష్టాన్ని చూసి నేను కష్టపడతానని ముందుకొచ్చి కొన్ని వేల సంవత్సరాలుగా కష్టపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, ప్రకృతి, దేవదూతలు, ఎంతోమంది మనకి ముందటి తరాల్లో చనిపోయిన నీతిమంతులు, ప్రవక్తలు, రాజులు, అపోస్తలులు, యేసుక్రీస్తుల వారు, ఇంతమంది త్యాగాలతో ఈరోజు మనిషికి వాక్యం వచ్చి, రక్షణ వచ్చి, మీరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకండి అని దేవుడు ఎన్ని మాటలు చెప్పినా మనుషుల జీవితాలు మాత్రం పాపపు కోపంలోనే కూరుకుపోతున్నాయి. దేవుడు ఎంత బాధపడతాడో, ఈ పాపం అనేది మనల్ని ఎంత దారుణంగా మోసం చేస్తుందో, ఎంత దారుణంగా భ్రమపరుస్తుందో ఈరోజు చాలా వివరంగా దేవుడు మీకు చెప్తాడు వాక్యంలో నుండి. మనస్ఫూర్తిగా నా తండ్రి మాటలు అని హృదయాన్ని తెరచి గనక వింటే దేవుడి ఆవేదన, దేవుడి బాధ, మన జీవితాన్ని మనం చక్కపెట్టుకోవాలన్న ఆలోచన గొప్పగా మనందరికీ కలుగుతుంది. కానీ మోసధోరణిలో ఏదో ఆదివారం ఆరాధన వచ్చాం, కూర్చున్నాం, ఏదో చెప్తారు, వినాలి, వెళ్ళిపోవాలి, ఈ మనసుతో ఉంటే మాత్రం ఎప్పటికీ దేవుడి ఆవేదన అనేది మన గుండెల్లోనికి రాదండి. దేవుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనల్ని మార్చుకోవడానికే, మనకే, మనుషులకే ప్రసంగాలు. ప్రకృతికి కాదు, జంతువులకు కాదు, జీవులకు కాదండి ప్రసంగాలు, మనుషులకే, మనకే, మన మార్పుకే, మన జీవితంలో దేవుడికి నచ్చనివి సరిచేసుకోమని చెప్పడానికే వాక్యం. పాపం అనేది ఈరోజు మనిషికి ఒక రకంగా చెప్పాలంటే ఆనందాన్ని ఇస్తుంది. పాపము ఆనందాన్ని ఇస్తుంది. మీరు చూడండి, పాపం చేస్తున్న ఎవడినైనా
ఎందుకురా నువ్వు మానటం లేదు, త్రాగుబోతు మానటం లేదు ఎందుకు అంటే, ఆ త్రాగుతున్న కొద్దిసేపు అతడికి ఏమిస్తుంది? అది ఆనందాన్ని ఇస్తుంది. వ్యభిచారం చేస్తున్నాడు, ఆ కొన్ని క్షణాలు వాడికి ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. సో పాపం అనేది ఆనందాన్ని ఇస్తుంది. దేవుడి కొరకు బ్రతకటం, దేవుడి కొరకు నిలబడటం అంటే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. అదే లోకం కొరకు బ్రతకటం అంటే సుఖాలు, సంతోషాలు, డబ్బు, ఆనందం, హోదా, అధికారం, కారులు, ఇదంతా లోకం. ఎప్పుడు కూడా మనిషి ఏ భ్రమలో ఉండిపోతున్నాడు అంటే, పాపం వలన కలిగే ఆనందం ఇచ్చే భ్రమలో ఉండిపోయి నేను దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్నానన్న ఆలోచన మనిషికి రావటం లేదు. నా జీవితం దేవుడికి భిన్నం, నా జీవితం అంతా పాపమేనన్న ఆలోచన మనిషికి రాకుండా చేస్తున్న పాపమే అతన్ని భ్రమలో ఉంచుతుంది. ఎక్కడుందన్న ఈ వాక్యం అంటారా? బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, లేదంటే 12 నుంచి చదివినా ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. 12వ వచనం నుంచి చదివినా, సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. బాగా వినండి. దేవుణ్ణి విడిచిపెట్టేటంత విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా వస్తుందేమో జాగ్రత్తగా ఏం చేయాలంట? చూసుకోనండి. జాగ్రత్తగా చూసుకోనండి. మీ జీవితం దేవుడికి దూరం అయిపోతుందేమో జాగ్రత్తగా చూసుకోనండి. విశ్వాసంలో నేనేమైనా సన్నగిల్లానేమో జాగ్రత్తగా చూసుకోనండి. దేవుడికి నేనేమైనా దూరం అయిపోతున్నానేమోనని మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ చూసుకోవటం లేకపోవటం వల్లే కదండి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆత్మీయ జీవితానికి. ఈ చూసుకునే తత్వం మనలో లేకపోవటం వల్లే కదండి పాపంలో పడిపోతున్నాం. ఈ చూసుకునే తత్వం మనలో లేకపోవటం, చూసుకోవటం, చెక్ చేసుకోవటం అనే తత్వం మనలో లేకపోవటం వల్లనే దేవుడి వాక్యానికి దూరం అవుతున్నాం, దేవుడి పనికి దూరం అవుతున్నాం, దేవుడి ప్రార్థనకు దూరం అవుతున్నాం. ఎక్కడో విశ్వాస జీవితం అనేది సన్నగిల్లుతుంది, భక్తి అనేది భ్రష్టుపడుతుంది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఉండునేమో అని జాగ్రత్తగా మీరు చూసుకోనండి. ఎప్పుడు వస్తుంది ఈ హృదయం? ఎందుకు వస్తుంది దుష్ట హృదయం? ఎప్పుడు పాడవుతుంది విశ్వాసం? ఎప్పుడు మనం దేవుడిని విడిచిపెడతాం? ఎప్పుడు మనం దేవుడికి దూరం అవుతాం? ఎప్పుడు మనకి దేవుడికి భిన్నమైన ఆలోచనలు మనలో పుడతాయి? భలే చెప్తాడండి వాక్యం, భలే రాశాడండి. దీని అంతటికి మూలం ఏంటో చెప్పేశాడండి. దీని అంతటికి కారణం ఏంటో చెప్పేశాడు దేవుడు. మూలం ఏంటి? ఎందుకు నేను దేవుడిని విడిచిపెడతాను? ఎందుకు నా భక్తి జీవితం సన్నగిల్లుతుంది? ఎందుకు నా విశ్వాసం పాడవుతుంది? ఎందుకు చెప్తాడు ఇప్పుడు 13వ వచనం నుంచి. జాగ్రత్తగా చూడండి వాక్యం 13. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత అంటారు. చేసుకోండి, ఇదే పాఠం. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికి ఒకడు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోండి. చాలా పెద్ద సెంటెన్స్ అండి. భావం కూడా పెద్దదే, విషయం కూడా చాలా పెద్దదే. మళ్ళీ చెప్తాను. పైన 12వ వచనం ప్రారంభంలో అంటున్నాడు, మీరు విశ్వాసం లేని
దుష్టులై దుష్ట హృదయం కలిగిన వారై దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకు మేము వెళ్ళిపోతాము దేవుడిని విడిచిపెట్టి? ఎందుకు మేము దేవుడికి దూరం అవుతాం? ఎందుకు మేము దేవుడు వాక్యానికి దూరం అవుతాం? ఎందుకు మేము దేవుడు పనికి దూరం అవుతాం అంటే ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉందని చెప్తున్నాడు. ఏంటది అంటే 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు శబ్దం విన్నారు, వాక్యం విని కూడా విడిచిపెట్టారు, విని కూడా పట్టించుకోలేదు. ఆయన అలాగే చెప్తాడు, మేము ఇలాగే బ్రతుకుతామన్నారు, పాడైపోయారు, పాపం చేశారు, మరణించారు, దుష్టులయ్యారు, దేవుడికి దూరం అయ్యారు. ఒకవేళ మీరు ఆయన శబ్దం వింటూ కూడా, వాక్యం వింటూ కూడా పాపాన్ని విడిచిపెట్టలేని దుష్ట హృదయం మిమ్మల్ని కూడా ఏవైనా పట్టేసిందేమో చూసుకోండి. మీరు ఆయన శబ్దము విని కూడా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక. ఏమండి, దేవుడి వాక్యం వినబడుతున్నా చాలామంది ఏం చేస్తున్నారంట? హృదయాన్ని కఠినపరచుకుంటున్నారు. ప్రజలు చావుకైనా సిద్ధపడుతున్నారు తప్పండి, ప్రమాదాలకైనా సిద్ధపడుతున్నారు, దేవుడి చేతిలో పడి నలిగిపోవడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప మార్పు తెచ్చుకోవడానికి మాత్రం మనిషికి మనసు రావట్లేదండి. విసిగిపోతున్నామండి, చెప్పి 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 విసిగిపోతున్నాం. ఒక్కొక్క సందర్భంలో మారరు, మాకు కాదు, మేము మారం. ఒకప్పుడు ఇశ్రాయేల్, ఈ సబ్జెక్ట్ ఏంటనుకుంటున్నారు? 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదివితే అర్థమవుతుంది. ఇది పరిశుద్ధులారా, పరిశుద్ధమైన పిలుపుకు పిలువబడిన సహోదరులారా, మీతోనే చెప్తున్నాను, హెబ్రీ సంఘంతో అంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఒప్పుకున్నాం, ఆయన కోసం బ్రతుకుతామని, ఆయన కోసం చేస్తామని, ఆయనకు లోబడి ఉంటామని, ప్రభు మీద లక్ష్యం ఉంచుతామని, ప్రభు ఎలాగైతే బ్రతికాడో అలాగే మేము పాపం చేయకుండా పరిశుద్ధులుగా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొరకు బ్రతుకుతామని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న తర్వాత ఎందుకు తప్పు చేస్తున్నారు? బాప్తిసం రోజు ఒప్పుకున్నారు మీరు. చివరి వరకు పాపం చేయకుండా, చివరి వరకు తప్పు చేయకుండా, చివరి వరకు దేవుడికి అన్యాయం చేయకుండా నీకోసమే బ్రతుకుతామని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న దాని మీద నుంచి మీ మనసు మళ్ళింది, లక్ష్యం మారిపోయింది, తప్పుడు మార్గంలోకి మీరు వెళ్ళిపోయారు, పాపంలోకి మీరు వెళ్ళిపోయారు. కనుక మీరు ఏం చేయాలి అంటే ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని చూడండి అంటాడు. కిందకి వెళ్ళేసరికి చదవండి ఈ అధ్యాయం అంతా. ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని చూడండి. ఆయన ఈ దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, సంఘం మీద. దేవుని ఇల్లు అనేసరికి సంఘం, దాని మీద నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మక ద్రోహివయ్యావు. క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇంటి మీద. దేవుని ఇల్లు అనేసరికి సంఘం అండి, నమ్మకంగా ఉన్నాడు. మీరేంటి ఎలాగైపోయారు? మీరేంటి పాపంలో పడిపోయారు? మీరేంటి దేవుడికి భిన్నమైన వాళ్ళు అయిపోయారు? మీరేంటి పాపంలో పడిపోయారు? దీనంతటికి కారణం ఒకటే, మీ హృదయం కఠినపరచబడింది అని కన్ఫర్మ్ చేశాడు. 8వ వచనం చూడండి. 8వ వచనంలో కూడా అదే చెప్తాడు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. దేవుడి మాటకు లోబడక, దేవుడి మాటకు తొలగ్గక, వాక్యానికి తలదించక, ఆయన శబ్దం, ఆయన వాక్యం మీకు వినిపిస్తున్నా మారని వారుగా కఠినపరచుకున్నారు హృదయాలని. అందుకే పాపంలో ఉండిపోతున్నారు, ఆ పాపం నుండి బయటకు రాలేకపోతున్నారు. కనుక హృదయం కఠినపరచబడింది కనుక పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుడు ఎంత చెప్పి ఎంత మొత్తుకున్నది పాపం, అది పాపం, అది పాపం, అది పాపం అని దేవుడు ఎంత మొత్తుకుంటున్నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. హృదయం అనేది కఠినపరచబడింది. నాయన, దీని అంతటికి కారణం ఇప్పుడు చెప్తాడు. 13వ వచనానికి రండి. దీని అంతటికి కారణం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకూడదు. పాపము భ్రమ కలిగిస్తుంది. ఆ భ్రమ వల్ల నువ్వు కఠినంలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్తగా వినాలి, ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే పాఠం అయిపోయింది. ఇది అర్థమైతే ఈరోజు దేవుడు చాలా విషయాలు మీకు నేర్పించాడు.
పాపము భ్రమ కలిగిస్తుంది. ఇదేంటండి, అసలు ముందు పాపం అంటే ఏంటో తెలియాలి, అప్పుడు అది భ్రమ ఎలా కలిగిస్తుందో మనకు అర్థమవుతుంది. పాపం అంటే చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుడు చెప్పినది చేయకపోవటము పాపమే. బాగా వినండి, దేవుడు మనతో ఏదైతే చెబుతాడో అది చేయకపోవటము పాపమే. దేవుడు వద్దన్నది చేయటము రెండు పాపాలేనా? మళ్ళీ చెప్తాను, లోకానికి ఒక పాపమే తెలుసు, క్రైస్తవ్యానికి ఒక పాపమే తెలుసు చాలామందికి. ఏం పాపం? ఏం పాపం చెప్పండి? వ్యభిచారం చేయడం పాపం, దొంగతనం చేయటం పాపం, అబద్ధాలు ఆడటం పాపం. అవి పాపమే, కాదంటం లేదు. అది మాత్రమే పాపమా? దేవుడు పని చేయట్లేదు, ఇది కూడా ఏంటి? పాపమే. చాలామందికి తెలియదండి ఇది. దేవుడు వద్దన్నది చేయటము పాపమే, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవటము పాపమే. మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పరలోకం కలుగుతుంది అన్నాడా? ఏం కలుగుతుంది అన్నాడు? పాపము కలుగును. తెలుసుగా రెఫరెన్స్? మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలేంటో నీకు తెలుసు కానీ చెయ్యవు. సువార్త వాక్యం చెప్పించాలని నీకు తెలుసు కానీ చెప్పించవు. చెబితే మారతారని తెలుసు కానీ నువ్వు చెయ్యవు. మేలేంటో నీకు తెలుసు కానీ నువ్వు చెయ్యవు. నేను వాక్యం విని మారాను, ఇంకొకడు వాక్యం వినిపిస్తే మారతాడు, నీకు తెలుసు కానీ నువ్వు చెయ్యవు. అంటే అవతల వాడికి ఏది మేలు కలుగుతుందో తెలిసి కూడా ఆ పని నువ్వు చేయకపోవడం ఏంటంట? పాపం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు వద్దన్నవి చేయటము పాపమే, దేవుడు చెయ్యమన్నది చేయకపోవటము పాపమే. ఈ పాపం అంట మనిషికి ఏం కలిగిస్తుందంట? పాపము వలన కలుగు భ్రమ. ఏంటండి భ్రమ? భ్రమ అంటే అర్థం ఏంటి చెప్పండి? భ్రమ, ఏదో మీరు భ్రమపడ్డారండి, ఏమి లేదండి అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమీ లేకపోయినా సరే ఉన్నట్టుగా ఊహించుకోవటం కదా భ్రమ. ఇప్పుడు మీరు బాగా వినండి, పాపం వల్ల మనిషికి భ్రమ కలుగుతుందంట. నిజంగానండి, దేవుడు ఈ పాఠం రాశాను, తల్లిగారికి వందనాలు పాట పాడినందుకండి. ఎందుకంటే ఏ పాఠం రాశానో పాట పాడింది ఆవిడ. పాఠం ఏమండి ఎంత బాగా పాడిందండి ఆవిడ పాట. నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఈరోజు. పాట వృద్ధాప్యంలో ఉండి ఆవిడ శరీరం ఆరోగ్యం సహకరించకపోయినా రాగం చూడండి అలా ఎత్తుకుంటుంది ఆవిడ. శరీరం అంతా బాగున్నా సరే మైకెట్టుకుని ఏ చలనం లేకుండా పాట పాడతారండి. పాట హృదయంలోంచి వచ్చింది చూడండి. పాట పాడుతుంటే కన్నీళ్ళు వస్తూనే చూడండి. అంటే దేవుడి కోసం పాడితే అలా ఉంటుంది హృదయం. దేవుని పిల్లలారా, లోకమంతా భ్రమలో ఉంది. ఆవిడ పాట అదే కదా, లోకమంతా భ్రమలో ఉంది. ఏం భ్రమ చెప్పండి? డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అధికారం ఉంది, చదువు ఉంది, నాకేంటి? కానీ విచిత్రం ఏంటంటే ఇదంతా భ్రమ. చివరికి నువ్వు పట్టుకెళ్ళేవేవి లేవు. పుట్టించింది పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద ఆయన పని చేయడానికి. నువ్వు చేయకపోతే పరలోకంలో దేవుడు నిన్ను తీర్పులో నుంచోబెట్టి ఏం చేసేవని అడుగుతాడు. వెళ్ళిపోయేది ఆత్మే, లోక సంబంధమైనవేవి పట్టుకుని వెళ్ళనప్పుడు ఈ జీవితం అంతా ఏంటి చెప్పండి? ఇది నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇదంతా ఏంటిది? భ్రమ. బ్రతుకున్నంతకాలం ఏమంటే బాలసుబ్రహ్మణ్యం గారు 1000 కోట్లు ఉన్నాయనుకున్నాడు. ఏంటదంతా? భ్రమ. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ పని చేయటం వల్ల. ఏంటిది? భ్రమ. చదువుకోవటం వల్ల ఆనందంగా ఉన్నాను, ఉద్యోగం వల్ల ఆనందంగా ఉన్నాను, డబ్బుల వల్ల ఆనందంగా ఉన్నాను, పెద్ద పెద్ద మేడలు మిద్దులు కట్టుకుని ఆనందంగా ఉన్నాను. భ్రమ. ఆనందం అది ఎంతకాలం ఉంటుంది అమ్మ ఆనందం? అది ఏ ప్రమాదం జరిగి కన్ను మూసినా ఆనందం వెంటనే దేనిగా మారిపోద్ది? బాధగా మారిపోతుంది. కనుక దేవుడేమో నా కొరకు బ్రతకమంటే లోకం కొరకు బ్రతుకుతూ లోకమంతా కూడా నేను హ్యాపీగా ఉన్నాను, పాపం చేస్తూ నేను ఆనందంగా ఉన్నానన్న భ్రమలో లోకమంతా ఉంది. పాపము వలన కలుగు భ్రమ. దేవుడి కొరకు పుట్టిన మనిషి తన కొరకు బ్రతికేస్తూ లోకంలో నేను బాగానే ఉన్నాను. ఏంటిదంతా? భ్రమ. బాగున్నావా? బాగుంటాడా? అదిరిపోద్దండి పాట, జాగ్రత్తగా వినండి. ఇలాంటి భ్రమలోనే దావీదు పడ్డాడు ఒకరోజు.
జాగ్రత్తగా వినండి. ఎవరు పడ్డారు? దావీదు. పాపానికి ఉన్న లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా నేను భ్రమలోనే ఉన్నాను అని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పాపంలో ఇరుక్కుంటాం కదండి. అబ్బా ఇది నన్ను భలే భ్రమ పెట్టిందని మీకు అర్థమైపోద్ది. పాపానికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటో తెలుసండి. ఒకటి, పాపం అనేది చూడడానికి అందంగా ఉంటుంది. పాపం ఎలా ఉంటుంది? చూపుకు అందంగా ఉంటుంది. 2, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. 3, చేసిన తర్వాత శోకాన్ని మిగులుస్తుంది. 4, చేసినందుకు దేవుడి యొక్క శిక్షలో పడేస్తుంది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఇవన్నీ లైఫ్ లాంగ్ నోట్స్ కింద రాసుకుని ఇదే ఉండాలి ఇంట్లో. పాపం అనేది చూడ్డానికి అందంగా ఉంటుంది కళ్ళకు, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత శోకాన్ని మిగులుస్తుంది, చేసినందుకు 4వదిగా దేవుడి చేతిలో భయంకరమైన శిక్షలో పడేస్తుంది. ఇది పాపానికి ఉన్న 4 స్తంభాలు. మళ్ళీ చెప్పనా? రాసుకున్నారా? ఇంపార్టెంట్ అండి ఇది. పాపం చూడ్డానికి అందంగా కనపడుతుంది, చేస్తే ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత దుఃఖాన్ని మిగులుస్తుంది, శోకాన్ని మిగులుస్తుంది. 4వది, చేసినందుకు దేవుడి చేతిలో భయంకరమైన శిక్షలో మనల్ని పడేస్తుంది. మీకు సంగతి తెలుసండి, దేవుడు పాపిని ప్రేమిస్తాడు తప్ప పాపాన్ని మాత్రం ప్రేమించడు. అది మీరైనా, నేనైనా, దావీదైనా, సౌలైనా, మోషే అయినా సరే, పాపాన్ని మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడండి. చాలామంది ఇక్కడే పొరపడతారు. నేను చేసినా పర్లేదండి, దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు. ఎందుకు అవుతాడు? అసహ్యం అతనికి పాపం అంటే దేవుడికి. పాపం చేస్తానా నువ్వైనా అంతే అసహ్యం. మారతానంటే, విడిచిపెడతానంటే పాపాన్ని, అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టం. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని మాత్రం ప్రేమించడు. దేవుని పిల్లలరా, ఈ పాపం యొక్క థియరీ ఒక్కసారి మీకు ఒక 2-3కి అప్లై చేస్తాను. అబ్బా నిజంగా భలే, ఇది కరెక్ట్ అండి మీరు చెప్పింది అంటారు. ఇప్పుడు పాపం చూడడానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది కదా. మొట్టమొదటి పాపం చేసింది ఎవరు చెప్పండి భూమి మీద? ఆదాము, హవ్వ. ఇందులో ఫస్ట్ ఎవరిది? మళ్ళీ ర్యాంకు అవ్వమ్మ గారిది. ఈవిడ పాపం చేసింది. ఎలా చేసిందో మనందరికీ తెలుసు. దేవుడు వద్దు అన్నాడు, నేను చేస్తాను అన్నది. అదే పాపం వాళ్ళు చేసింది. ఏంటిందకి? పండు తినొద్దు అన్నాడు. ఈవిడేం చేసింది? తిన్నది. తినే టైంకి సాతాను వచ్చిన తర్వాత అది మీరు తింటే దేవతలు అయిపోతారు, అసలు మీరు ఇంకా అసలు మీ జీవితం గొప్పగా మారిపోతుంది, మీ లైఫ్ అంతా అంటే భ్రమలో, పాపం వల్ల కలిగే భ్రమలోకి దింపుతుంది ఇది సాతాను. అసలు మీ జీవితాలు మారిపోతాయి, దేవుడు మీకు అన్యాయం చేస్తున్నాడు, తిన్న తర్వాత మీరు ఆయనతో సమానంగా దేవతలు అయిపోతారు, భ్రమలోకి గింటింది. భ్రమలోకి గంటగానే వద్దన్న పండు అవ్వమ్మ గారి దృష్టికి ఎలా కనపడుతుందంట? రమ్యముగాను అందమైనదిగాను. పాపం ఎలా కనబడుతుంది? ఇదే తీరు దావీదుకి అప్లై చేస్తాను. దావీదును గొర్రెల కాపరిని రాజుని చేశాడు, అంతఃపురంలో పెట్టాడు దావీదుని. ఏమంటే సౌలుకున్న ఉపపత్నులు, భార్యలు అందరూ వంశపారపర్యంగా ముందుకున్న రాజు భార్యలు అందరూ తర్వాత రాజుకు వచ్చేస్తారు. భార్యలు ఎంతమంది కావాలంటే అంతమంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు దావీదుకి. అందరిని విడిచిపెట్టి ఓరున అక్కడ యుద్ధం జరుగుతుంటే ఎవరిని చూశాడు? ఉరియా భార్య బత్షెబను చూశాడు. ఎలా కనపడింది? అందంగా. పాపం ముందు చూడడానికి ఎలా కనపడుతుంది? అందంగా. అవ్వమ్మకి అందంగా కనపడింది, దావీదుకి అందంగా కనపడింది. చేస్తున్నప్పుడు ఏముంటుంది? పాపం చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? ఆనందం. దావీదుకి ఏమొచ్చింది? ఎక్కడో ఉన్న ఒక్కగానొక్క సైనికుడు అండి, కటిక పేదవాడు, చంపేశాడు ఉరియాని. ఆ భార్యను తెచ్చేసుకున్నాడు, అనుభవిస్తున్నాడు, ఆనందం. ఇక్కడ అవ్వమ్మ వద్దన్నది, తెంపుకున్నది, తినేసింది. తాను తింటమే కాకుండా పక్కోళ్ళకి ఇచ్చింది. ఎవరికి? భర్తకి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి పక్కోళ్ళకి తిండి? మీరు ఎప్పుడన్నా బిర్యానీ తిన్నారనుకోండి, ఎక్కడన్నా బాగుంది అనుకోండి, ఏం చేస్తారు? అన్న ఖచ్చితంగా మనం అక్కడ తినాల్సిందే. కనుక బిర్యానీ ఎలాగుంది? సూపర్. ఇవిడు తినేసింది, ఆనందపడింది. ఈ ఆనందాన్ని నా ఒక్కదానితో ఉంచుకోకూడదు. ఎవరు కూడా ఇచ్చేయాలి? భర్తకే. దావీదు చూశాడు, అందంగా కనపడింది పాపం, చేశాడు, ఆనందపడ్డాడు.
థర్డ్ ఏమొస్తుంది? పాపం అందంగా కనబడుతుంది, చేసినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. థర్డ్ ఎందులో పడేస్తుంది? శోకంలో, కష్టాలలో, కన్నీళ్ళల్లో పడేసిందా? ఆదామవ్వలు పడేసిందా? ఎంత దారుణంగా మారిపోయిందో మీకు తెలియదు కదండి. ఆదామవ్వల జీవితం చక్కగా పండు తెంపుకొని ఏదైనా తోటలో తిరుగుతున్న వాళ్ళు గెంటి వేయబడ్డారు. ఒంటి మీదకి చర్మపు చొక్కాలు వచ్చినాయి. కష్టపడి ఆహారాన్ని సంపాదించాల్సిన బ్రతుకు వచ్చింది. ఒక్కసారిగా బ్రతుకంతా చిన్న భిన్నం అయిపోయింది చూడండి, రివర్స్ అయిపోయింది చూడండి ఆదామవ్వల జీవితం. ప్రసవవేదంతో నువ్వు పిల్లలకు అంటావు, నువ్వు కష్టం చేసి నేల నుంచి పంట తీయాలి. ఆదాము ఎంత ఆనందకరమైన జీవితం, ఎంత దారుణమైన జీవితంగా మారిపోయిందంటే కారణం పాపం. చేస్తున్నప్పుడు బాగుంటుంది, చేస్తున్నప్పుడు బాగుంటుంది, చూసేటప్పుడు బాగుంటుంది, చేసిన తర్వాత వస్తుందండి. చేసిన తర్వాత మారిపోతాయండి జీవితాలు. భయానకం. ఇక మనుషులు మనల్ని చూసి జాలిపట్టమే, మనుషులు మనల్ని చూసి అయ్యో పాపం అనుకోవటమే. బ్రతుకులు చిన్న భిన్నమైపోతాయి. దావీదు జీవితం చెప్తాను చూడండి, భయం వేస్తుందండి. దావీదు జీవితం ఎలా మారిపోయిందంటే, నాయనా దావీదు, ఇంత చెడు పని చేసావా నువ్వు? నీకు ఎంతమంది భార్యలను ఇచ్చాను, ఎంత చక్కటి అధికారాన్ని ఇచ్చాను, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాను, అంతఃపురాన్ని ఇచ్చాను, అధికారాన్ని ఇచ్చాను, ధనాన్ని ఇచ్చాను. ఇంత ఇచ్చిన నాకు ఇంకొక భార్య కావాలంటే నేను ఇచ్చేవాడిని. అన్యాయంగా, అక్రమంగా ఇంత మంచి స్థానంలో నిన్ను కూర్చోబెడతా అది మర్చిపోయి చీప్గా మరొకరి భార్యను కోరుకుంటా వచ్చి అన్నాడు. ఏమండి, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో మనకు అర్థం కాకపోతే తప్పుడు పనులు చేస్తామండి, అక్కడే పాపం చేస్తామండి. నా స్థితి ఏంటో నాకు తెలియకపోతే నేను పడిపోతాను. నాకు దేవుడుంచిన స్థానం, భూమి మీద నాకు దేవుడుంచిన స్థానం ఏంటో నాకు తెలియకపోతే నేను పడిపోతాను. అసలు ఈరోజు లోకానికి దేవుడు ఎవరో తెలియదండి. మనకి దేవుడు ఎవరో తెలిసిపోయింది, సృష్టికర్త ఎవరో మనకి తెలిసిపోయింది. మనల్ని కాపాడడానికి యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాడన్న సంగతి అర్థమైపోయింది. ఆ ప్రాణ త్యాగంతో పాపాలను కడుక్కుని పరిశుద్ధుడిగా ఒక అతిశయంతో దేవుడిని ఎరిగాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను రాజుని, యాజకుడిని అని ఒక గర్వంతో బ్రతకవలసిన క్రైస్తవుడు అతిశయంతో, ఆత్మీయ అతిశయం సుమండి, శరీర సంబంధమైన చెప్పట్లేదు. నేను నా ఆత్మకున్న పాపాలు కడిగివేయబడ్డాయి, నేను కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోతాను, ఈ లోకం నాది కాదు అనే అతిశయంతో లోకానికి దూరంగా బ్రతకవలసిన క్రైస్తవుడు మరి చీప్ అయిపోయాడండి ఈరోజు. చీప్. వాళ్ళ జీవితాలను చూస్తుంటే చిచ్చి చెప్పగడు ఆయన గురించి. ఎందుకు ఇలా మారిపోయాడు అంటే అసలు మన స్థితి ఏంటో మనకు తెలియకపోవటం. దావీదుతో అన్నాడు దేవుడు, దావీదు కావాలని అడిగితే ఇంకొక భార్యని ఇచ్చేవాడు. అయ్యా, నువ్వు ఇంత అక్రమంగా, అన్యాయంగా నీకున్న అధికారాన్ని ఉపయోగించి, సైన్యాన్ని ఉపయోగించి ఒక అమాయకుడిని చంపి అతని భార్యను తెచ్చుకుంటావా? ఇదేం దౌర్భాగ్యం, ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం. మరీ ఇంత దీనస్థితిలోకి నువ్వు పడిపోయావు దావీదు. అంటే పాపము ఏం కలిగిస్తుంది? భ్రమ. ఆ భ్రమలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకేమీ తెలీదు. దావీదుతో దేవుడు ఏమంటున్నాడో ఒక్క మాట మీకు చూపిస్తానండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 27 అండి. ఆ పైన 26 చదవండి అమ్మా. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము. దావీదు చేసినది ఎవరి దృష్టికి దుష్కార్యము? బాగా వినాలి ఇక్కడ. దావీదు చేసినది ఎవరి దృష్టికి దుష్కార్యము? దేవుడి దృష్టికి. మనుషుల దృష్టికి దావీదు చేసింది ఎలాగుంటుందో చెప్పాలి. మీకు అర్థం లేదు కదా? ఇప్పుడు దావీదు చేసింది యెహోవా దృష్టికి పాపం, మనుషుల దృష్టికి అసలు మనుషులకి ఏం తెలియదు కదండి. ఏది తెలీదు? ఉరియా భార్యను దావీదు చంపించినట్టుగా, ఉరియా దావీదు వలన చచ్చిపోయినట్టుగా ఈ స్టోరీ అంతా ఎవరైనా మనుషులకి తెలుసా? తెలీదు. మనుషులందరూ ఏమనుకుంటారు? అబ్బా దావీదు ఎంత గొప్పోడండి,
ఒక ఆయన భార్య ఏమంటే ఒక ఆయన యుద్ధంలో చనిపోతే సైనికుడు ఆయన భార్యను తన భార్యగా అంతఃపురాన్ని తెచ్చుకున్నాడు. దావీదు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు మనుషులంతా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసినది నా దృష్టికి దుష్కార్యం, అసహ్యం దావీదు నువ్వు అంటే దాకా అన్నాడు. అంటే మన భక్తి మనుషుల ముందు పాస్ అవటం కాదు, మనుషుల ముందు గొప్పలు చెప్పుకొని భక్తిపరుడిగా చెప్పుకోవడం కాదు. మన భక్తి అయినా, మన యథార్థత అయినా, మన పని అయినా ఎవరి దృష్టికి కనపడాలి? యెహోవా దృష్టికి. అదే ఎప్పుడు మనసులో పెట్టుకోండి. నన్ను వాళ్ళు ఇలాగంటున్నారు, వాళ్ళు అలాగంటున్నారు, అది కాదండి కావాల్సింది. నీ హృదయం ఖచ్చితంగా యెహోవా ముందు యథార్థంగా ఉందా? ఏ తప్పు చేయలేదా? ఏ పాపం చేయలేదా? నన్ను అడగడ దేవుడు. ఈ భయం మనలో ఉంటే పక్కోడి గురించి మనకెందుకండి? ఈ ఆలోచన నాకుంటే నా భక్తి జీవితం ఎక్కడంటే పాపంలోకి జారుతుంది. నేనెందుకంటే తప్పులు చేస్తాను, నేనెందుకంటే పాపాలు చేస్తాను? దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం, మనుషుల దృష్టికి అబ్బో భలే చేస్తున్నాడండి. వద్దు, ఈ మార్కులొద్దు, మనుషుల మెప్పులొద్దు. ఎవరో మెచ్చుకుంటే నేను గొప్పవాడిని, ఎవరో నన్ను తగ్గిస్తే నేను తగ్గిపోతాను. ఇదేంటి? ఇది అసహ్యం. ఇది పరుచుకోకూడదు ఎవరిని. నీకు నువ్వుగా నీ హృదయం దేవుడికి చెప్పుకోనేంత కరెక్ట్గా ఉందా? యథార్థంగా ఉందా? అయిపోయిందండి దావీదు జీవితం. నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదు, ఎంత భయంకరమైన కార్యం చేసావయ్యా, ఎంతటి దీనస్థితిలోకి నువ్వు పడిపోతావని నేను అసలు ఏనాడు ఊహించలేదు నీ జీవితాన్ని అన్నాడు. అనేసి ఏమంటున్నాడో 13వ వచనం చూడండి. ఏమంటున్నాడు దావీదు? 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం అండి, పక్క అధ్యాయమే. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువును కలగజేసేది కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి. ఇక్కడ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఇది మీరు చాలాసార్లు చదివిందే. పాపం చేసినట్టుగా అటు పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప ఎవరికి తెలియదు దావీదు చేసినట్టుగా. అవునా? ఆ విషయాన్ని దేవుడు ఎవరికి చెప్పాడు? ప్రవక్తకి చెప్పాడు, నాతానుకి చెప్పాడు. జాగ్రత్తగా వినండి, కాంటెస్ట్ సందర్భం. ఇప్పుడు నాతాను వచ్చి ఎవరికి చెప్తున్నాడు? దావీదుకి చెప్తున్నాడు. దావీదు, నువ్వు పాపం చేశావు. ఉరియా భార్య విషయంలో నువ్వు చేసింది అక్రమం, అన్యాయం, పాపం అన్నాడు. ఇక్కడ మాట్లాడుకునండి, నేను జాగ్రత్తగా వినండి. అది చెప్పిన వెంటనే నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని చెప్పిన వెంటనే దావీదు ఏమన్నాడు? ఎవడు చెప్పాడు నీకు అన్నాడా? అన్నాడా? ఎవడు చెప్పాడు నీకు నేను చేసినట్టుగా? ఆధారాలు ఏమున్నాయి, సాక్ష్యాలు ఏమున్నాయి అంటున్నాడా? పాపం చేశావు అని చెప్పగానే ఏమంటున్నాడు? ఎస్, నేను పాపం చేశాను, తప్పు చేశాను. బా, మతిపోయిందండి. వచ్చిన చాలా రోజులు చదివాను నేను, మతిపోయింది. తప్పు చేశావు అనగానే పక్కోళ్ళ మీద గంటడానికి, వాళ్ళ మీద నేరాలు గంటడానికి చూస్తున్న మానవులు ఎక్కడ? నువ్వు తప్పు చేశావు అనగానే రాజు అయ్యుండి కూడా, అవునండి నేను తప్పు చేశానండి, నేను పాపం చేశానండి ఒప్పుకుంటున్న దావీదు ఎక్కడ? ఊరకనే దావీదును గొప్ప చేయలేదండి దేవుడు. ఒప్పుకుంటున్నాడు, చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు, కప్పుకోవట్లేదు. దేవుడు అది ఇంకొకరి మీదకి నెంటడం గెట్టడం లేదు. నేను కాదు వాళ్ళు 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 అంటలేదు. ఎస్, నేను తప్పు చేశాను, నేనే తప్పు చేశాను. ఇంకో మాట చెప్పను. ఇక్కడ దావీదుకున్న వెసులుబాటు, దావీదు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం కూడా చెప్పేస్తాను నేను. అసలు రాజు అయ్యి ఉండి, అధికారం ఉండి, నాతాను ఒక చిన్న ప్రవక్త వచ్చి దావీదు నువ్వు పాపం చేసావనగానే ఎవరక్కడ అన్నాడు అనుకోండి, దావీదు ఎవరు వస్తారు? తీసుకెళ్ళి ఇతను చంపేయండి నాతాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. అప్పుడు దావీదు చేసిన పాపం అక్కడితో ఏమైపోద్ది? మీకు అర్థమైందో లేదో పాయింట్? ఇప్పుడున్న మనుషులైతే వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న హోదాతో, వాళ్ళకున్న వాక్చాతుర్యంతో, మాటలతో నేను చేయలేదని బొకాయించి తెలిసిన ఒక్కడు కాక ఒక నాతాన్ని చంపించేశారనుకోండి. అక్కడ రాజుగా అధికారం ఉందిగా, చేశాడు దావీదు అలాగా? తప్పు చేసిన వాడు తప్పును దాచుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు. దావీదు అక్కడ ఆగాడు, దావీదు అక్కడ ఆగిపోయాడు. బాబోయ్ చేసేసాను పెద్ద పాపం.
ఇక దీన్ని ఇక్కడితో ఆపుకోవాలి, నేను ఇక్కడితో సరైపోవాలి, ఇక్కడితో నేను దేవుడి ఎదుట మోకాలేసేయాలి, దేవుణ్ణి అడగాలి నేను తప్పు చేశానని. పాపం నన్ను భ్రమలోకి తీసుకెళ్ళిపోయి చేంజ్ చేసింది అదంతా. ఒప్పుకోవాలి, ఇక వెళ్ళకూడదు, ఇక ఆగిపోవాలి ఇక్కడే అనుకున్నాడు. ఏమంటే దావీదు గురించి అండి బాగా వినండి. నాతాను ప్రవక్తను పంపించేశాడు. పంపించిన వెంటనే భయంకరమైన శాపాలు దావీదు మీదకి వచ్చేసాయి తెలుసా. 4వ పాయింట్కి వచ్చాను ఇప్పుడు. పాపం చూడడానికి అందంగా ఉంది, చేసేటప్పుడు ఆనందం ఇచ్చింది. తర్వాత దావీదుకి ఏం మిగిల్చింది ఇప్పుడు? దుఃఖం, ఏడుపు. ఏంటి, రాజునైనా నేను ఇక్కడ పడిపోయానా అని అప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నాడు, అప్పుడు ఏడుస్తున్నాడు, అప్పుడు గుండెలను చింపుకుంటున్నాడు. నేను ఎంత తప్పు చేశానా, నేను ఎంత పాపం చేసేసానా? ఎందుకు దావీదు ఏడుస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి ఒక మాట చెప్తాడు దేవుడు దావీదుతో. ఏమంటాడంటే 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం 8వ వచనం చూడండి. 8వ వచనం 12వ వచనం. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిటను చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నువ్వు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందను. నేను ఇస్తాను కావాలంటే దావీదు. నువ్వెందుకు తప్పు చేసావు? నువ్వెందుకు హత్య చేయించావు? నువ్వెందుకు అక్రమంగా ఉన్న ఒక్కగానొక్క భార్యను లాగేసుకున్నావు ఆయన దగ్గర నుంచి, ఊరే దగ్గర నుంచి? 1 వ్యభిచారం, 2 పొరుగువాడి భార్యను కూడొద్దన్నాను, పొరుగువాడి భార్యను ఆశించొద్దన్నాను, ఆ తప్పు చేసేసావు. నరహత్య వద్దని చెప్పాను, ఆ తప్పు చేసేసావు. ఎన్ని ఆజ్ఞలయ్యా మీరేసావు దావీదు, నీకున్న అధికారాన్ని బట్టి కదా. నేను కదా అధికారం ఇచ్చింది నీకు కావాలంటే ఇంకా ఇచ్చేవాడిగా. ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకు పాపం చేస్తున్నావు? ఇప్పుడు దావీదుని అడుగుతున్న దేవుడు మనల్ని అడగడా? చక్కటి కుటుంబాలను ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, చక్కటి స్థితిలో ఈరోజు మనల్ని భూమి మీద నిలబెట్టి, ఏవో కరోనా వేలల్లో కోట్లలో మనుషుల్ని చంపుతుంటే ఆరోగ్యాలు ఇచ్చి మనల్ని నిలబెట్టిన మన కన్న తండ్రి ఇంత చేస్తున్నా ఇదేది మనం గుర్తించకుండా, అమ్మో ఇంత గొప్ప స్థితిలో లోకంలో నన్ను దేవుడు పెట్టాడు. అధికారులు చచ్చిపోయారు, డబ్బులున్న వాళ్ళు చచ్చిపోయారు, ఏమున్నా మనుషుల ప్రాణాలు నిలబెట్టలేనప్పుడు దేవుడు ఏదో నమ్మకం ఉంచి నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, నన్ను ఉంచాడు. ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నేను దేవుడికి ఏం చేయాలి అని ఏమండి దావీదుని అడిగినట్టుగానే పాపం చేస్తే ఈరోజు మనల్ని అడగడా? కౌంట్ వేస్తున్నాడు, అన్నీ రాసుకుంటున్నాడు అన్నీ. ఇది దావీదు చేసిన పాపం అయితే, క్రైస్తవుడు ఈరోజు చేస్తున్న పాపం దేవుడి సన్నిధికి దూరం అయిపోవటం, దేవుడు పని చేయకపోవటమే పెద్ద పాపం. పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. ఇదే మేలైన చేయనెరుగు, అలాగ నువ్వేం చేయట్లేదు. పాపం. దేవుని పిల్లలారా, వాళ్ళ చట్టాలు వేరు, వాళ్ళ నిబంధనలు వేరు, కొత్త నిబంధన వేరు, మనకున్న చట్టం వేరు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేవారుగా నేనుంచితే ఇంకా మీరు పాపం చేసేవారుగానే ఉన్నారేంట్రా? మీరు మాస్టర్స్ అవ్వాలని నేను కోరుకుంటుంటే ఇంకా పిల్లల్లాగా లోకం చేత పాఠాలు చెప్పించుకుంటున్నారేంట్రా? ఇంకా వాళ్ళతో చెప్పించుకుంటాం, వీళ్ళతో చెప్పించుకుంటాం, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఏంటి ఇది? ఎంతకాలం ఇది మార్పేది? ఒక లీడర్గా నేను చెప్పింది రైట్, నేను వెళుతున్నది రైట్ అని ఒక 10 మంది చేత ఒప్పించగలిగే మార్గం ఏది? క్రైస్తవుడి గురించి దేవుడు కన్న కలలండి అవి. మీరు కాలమును బట్టి చూస్తే మీరు అందరూ ఏమైపోవాలన్నాడు? బోధకులు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చదవండి, 12వ వచనం అలా కిందకి 6వ వచనం చదివేశారు. 6వ అధ్యాయం ప్రారంభంలో మీరు చదివేసరికి అంటాడు, అసలు మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకున్నాను ఇంకా ఎక్కడ ఉండిపోయారు అంటాడు. క్రైస్తవుల గురించి ఇన్ని కళలు, ఇన్ని ఆశలు. ఆ రోజు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టి తన పిల్లలందరినీ పరిపాలిస్తారంటే అందులో ఒకతన్ని మర్డర్ చేసినందుకే దేవుడు ఎంత సీరియస్ అవుతుంటే, ఈరోజు క్రైస్తవుడికి లోకం పైన సింహాసనం వేశాడు దేవుడు. చాలామందికి తెలియదండి అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు, క్రైస్తవుడు అంటే ఏంటో కూడా తెలియదు. మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు, మీరు పరిశుద్ధులకు, మీరు పరిశుద్ధులైన మీరు లోకానికి ఏం చేస్తున్నారు అన్నాడు? తీర్పు తీర్చుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం క్యాడర్స్ ఇచ్చి నిలబెట్టాడండి ఈరోజు క్రైస్తవుని. అసహ్యంగా చిన్న వాటికి లోకంలో తప్పులు చేయటం, పాపాలు చేయటం, ఏమన్నా వాళ్ళకున్న స్థితిని దేవుని ఎదుట దిగజార్చుకోవటం. కారణం ఒకటే, హృదయం వాక్యానికి ఇవ్వక కఠినమైంది. పాపం వలన కలిగే భ్రమ వలన హృదయాలన్నీ ఏమైపోయినాయి? కఠినపరచబడ్డాయి. కానీ దావీదుని ఎందుకు ఈరోజు మీ మధ్యలోకి తెచ్చానంటే, అందరి హృదయాలు పాపం వలన కలిగే భ్రమతో కఠినపరచబడుతున్నాయి. దావీదు ఒక్కడే మాత్రం కఠినపరచబడలేదండి, ఒప్పుకున్నాడు. యాస్, నేను పాపం చేశాను, తప్పు చేశాను. ఒప్పుకున్న దావీదుకి ఎంతటి భయంకరమైన శిక్ష చేశాడో మీకు తెలియదు కాదండి. ఔరియా భార్యను తెచ్చుకున్నాడు, బత్షెబాని. బిడ్డ పుట్టింది. బిడ్డ ఏమైపోయింది?
బిడ్డ చచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి. దావీదుకి ఎంతటి భయంకరమైన శిక్షలు దేవుడు ప్రయోగించాడు చెప్తున్నాను. దావీదు ఏమంటే ఆ ఉరియా భార్యగా కన్న బిడ్డ చచ్చిపోయాడు. తర్వాత తనకు ముందున్న పిల్లలు, దావీదు పిల్లలు, దావీదు కొడుకులు వ్యభిచారులు అయిపోయారు. దావీదు కొడుకులు ఒకరినొకరు చంపుకొని నరహంతకులు అయ్యారు. చివరికి కన్న కొడుకే అబ్షలోము దావీదు మీద కక్ష కట్టి అతనుకున్న రాజ్యం యొక్క సింహాసనం నుంచి దింపి పరుగులు పెట్టించాడు దావీదుని. ఇదంతా దావీదు పాపం చేసినందుకు, దావీదు తప్పు చేసినందుకు దావీదు మీదకి వచ్చిన శిక్ష. విడిచిపెడతాడా దావీదు? దావీదుని విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మనల్ని క్షమిస్తాడా? లేదండి. అమాయకంగా భ్రమలో బతికేస్తున్నాం. వెళ్ళకపోతే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, చేయకపోతే ఏంటి, అస్సలు పట్టించుకోరండి. దేవుని పిల్లలరా, భ్రమలో ఉన్నారు. జాగ్రత్త. కఠినపరచబడి పాపం వలన జరుగుతున్న భ్రమ, పాపం వలన వచ్చే భ్రమ వలన హృదయాలు కఠినపరచబడి దేవుడికి దూరంగా, సన్నిధికి దూరంగా, దేవుడి పనులకు దూరంగా, వాక్యాలకు దూరంగా, జరుగుతున్న దైవ కార్యాలకు దూరంగా మనం ఉండిపోతున్నాం. తప్పిది పాపం. కారణం కఠినపరచబడింది. హృదయం కఠినమైపోయింది. ఒక మాట మీకు చూపిస్తాను. అసలు క్రైస్తవుల గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో, మనసులు ఎలా మారిపోతాయో అని దేవుడు చెప్తున్నాడో ఒక మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూడండి. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. వదంతి జరుగుతుందో లేదో నాకు తెలియదు. వదంతి అయితే వచ్చింది, మాట అయితే వచ్చింది. మీలో జారత్వం జరుగుతుందంట. జాగ్రత్త. వదంతి వచ్చింది. వదంతి. మీలో జారత్వము కలదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే. అబ్బా, ఏమన్నాడు? ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. సంఘానికి స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. చిచి, అసహ్యమేస్తుంది సంఘమా, కొరింథీ పట్టణమా, వదంతి ఉంది మీ మీద, మీ సంఘం మీద. మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి వాడిని ఉంచుకొని కూడా సంఘంగా మీరేం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారే కానీ అసలు మీలో ఎవరికి కూడా దుఃఖం కానీ బాధ కానీ లేదు. అంటే పాపం చేసి పశ్చాత్తాపపడాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతున్నారు. తొక్క తీస్తాడు దేవుడు. కనబడరు భూమి మీదగా. కన్ను మూసిన వాడిని పాతాళమే, కాలటమే యుగయుగాలు. దేవుడి వాక్యానికి భిన్నం, దేవుడి మాటకు భిన్నం. మన జీవితం అయితే భయంకరమైన ప్రమాదం. తప్పు చేసి పాపం చేసి దుఃఖపడవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతున్నారు. కఠినంగా ఉంటాయండి దేవుడి మాటలు. నీ హృదయం కఠినమైపోతే మాత్రం పాతాళమే. కఠినంగా ఉన్న దేవుడి మాట కఠినపరచబడిన మన హృదయాన్ని గాయపరిచి మార్చిందా? లోబడ్డమా? దావీదులాగా మారిపోతూ ఉండే. దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండి, మళ్ళీ దేవుడి కృపలోకి వెళ్ళిపోతూ ఉండి, మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతూ ఉండి, మళ్ళీ దేవుడి కాపుదల్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ కష్టాలు పడ్డాడు దావీదు. మామూలు కష్టాలు కాదు. ఒకటి చూపిస్తాను చూడండి మీకు. సమూయేలు 2వ గ్రంథం. పాపం చేసిన తర్వాత దావీదు ఏమైపోయాడో 2 మాటలు చదివిస్తాను, టకటక చదవండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా
దావీదు యెరూషలేమందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొని నన్ను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాతను హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము, రండి రండి పారిపోదాం, పోదాం, ఇక వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాడు అబ్షాలోము. సొంత కొడుకండి అబ్షాలోము అంటే, రాజు దావీదు. పొండి పారిపోదాం, ఇక రండి, సర్దేయండి, బట్టలు సర్దేయండి, దుకాణం సర్దేయండి. అయిపోయింది, అబ్షాలోము వచ్చాడు, మనల్ని చంపేస్తాడు. ఇదంతా దేవుడికి భిన్నంగా నేను పాపం చేయటం వల్ల నా మీదకి వచ్చిన కీడు, దేవుడికి భిన్నంగా తప్పు చేయటం వల్ల నా మీదకి వచ్చిన శాపం. దావీదుకి అర్థమైపోయింది, నేను చేసేది ఏం లేదుక. ఎప్పుడైతే దేవుడు తోడు నా మీద నుంచి పోయిందో, ఎప్పుడైతే దేవుడి సన్నిధి నా మీద నుంచి పోయిందో, ఎప్పుడైతే దేవుడి దృష్టికి నేను అసహ్యునయ్యానో, ఎప్పుడైతే దేవుడి దృష్టికి నేను దుష్కార్యం చేశానో, తప్పుడు పని చేశానో, ఇక దేవుడు నన్ను రక్షించడు, ఖచ్చితంగా నేను బాధలు అనుభవించాల్సిందే. పదండి వెళ్ళిపోదాం, ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ఈ బాధలు అనుభవించాల్సిందే. నిజంగానండి, శిక్ష అనుభవిస్తున్న టైములో దావీదుకు వచ్చిన మనసు ఏంటో తెలుసండి, నిజంగా ఆశ్చర్యపోతామండి. మీరు ఇలాగే ఒక పేజీ ఇటు తిప్పిన తర్వాత 16వ అధ్యాయానికి రండి. షిమెయి అని ఒక అనామకుడు అండి, ఏమీ లేని షిమెయి అని ఒక అనామకుడు దూషిస్తున్నాడు. దావీదు నీకు బాగా అయిందిరా, నీకు బాగా అయింది, నీకు బాగా అయిందని కష్టాలలో ఉన్న దావీదును ఏమండి శపిస్తుంటే, షిమెయి అన్నవాడు దావీదు ఏమంటాడు చూడండి, 11వ వచనంలో 16వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 16:11 అండి. తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయజూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి. నన్ను అంటాడా, పదండి చంపేద్దాం, పదండి నరికేద్దాం అంటలేదు. నా బ్రతికే బాగోలేదు ఇప్పుడు, వీడు నన్ను అంటున్నాడు, వీడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు అంటే దేవుడికి భిన్నంగా తప్పు చేయటం వల్ల నాకు వచ్చిన స్థితి ఇది. నేను దేవుడిని కోచాడాలి తప్ప వాడెవడో ఏదో అంటున్నాడని వాడి మీదకి వెళ్ళటమేంటి? నేను నా బ్రతుకు బాగోలేనప్పుడు, నా జీవితం బాగోలేనప్పుడు. దావీదు జీవితం నేర్పుతున్న పాఠాలు జాగ్రత్తగా గమనించండి. నా బ్రతుకు బాగోలేనప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు వాడు అంటున్నాడని వాడి మీదకి వెళ్ళటమేంటి? నో. ఈ స్థితిలో నేను ఉండడానికి నేను చేసిన తప్పు కారణం, నేను చేసిన పాపం కారణం. ఆ పాపం నుండి పశ్చాత్తాపం పొంది దేవుడిని మళ్ళీ నిలబెట్టమని అడగాలి తప్ప వీడినండి నేను ఆడు వీడు వాడు ఇదేనండి మనం చేస్తున్న తప్పు. మన మీద ఏదైనా నిందొస్తే, మన మీద ఏదైనా తప్పుడు ఆరోపణ వస్తే నేను చేసైనా ఉండాలి, చేయకుండా సాతాను నుండి బాధపడుతుందంటే దేవుడు తోడైనా నాకు దూరం అయి ఉండాలి. చేశారేదో దావీదు అంటాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. చూసారా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దేవుడు వాడిని రేపాడు, నేనెందుకు వాడి మీదకి వెళ్ళాలి? నాది కదా తప్పు, నాది కదా పాపం. ఏం తగ్గింపండి రాజు, ఏం తగ్గింపండి అంటాడు. కిందకి వెళ్ళేసరికి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. పలకనివ్వండి, తిట్టనివ్వండి. ఈ శ్రమ చూసైనా దేవుడు నా కొడుకు శ్రమ పడుతున్నాడని కాస్త నా మీద జాలి పడతాడేమో. నేను ఎవరినేమీ అనను, దేవుడినే వేడుకుంటాను. దేవుడే నాకు మార్గం చూపాలి, దేవుడే నన్ను నిలబెట్టాలి, దేవుడే నాకు స్థితి ఇవ్వాలి. మరలా పడిపోయిన నా స్థితిలోకి దేవుడే నన్ను నిలబెట్టాలి. వాడు వీడు తప్పిదంతా వాక్యం తెలియని అనామకులు చేసే పనులు ఇవి. నువ్వు పడిపోయావంటే నువ్వేదో తప్పు చేసి ఉండాలి, అడుగు దేవుణ్ణి. నా స్థితిలాగా అయిపోయింది. దేవుని పిల్లరా, వాక్యం హృదయాలను బండలుగా కఠినంగా మారిపోయిన హృదయాలను భయపెడుతుంది. దావీదు జీవితం ఏమైపోయిందో ఇంకొక మాట చూపిస్తాను చూడు. ఎలా 16వ అధ్యాయానికి వస్తారు కదా, 16వ అధ్యాయానికి వచ్చేసరికి 25వ వచనం చూడండి, 25వ వచనం, 15వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం అండి, 15వ అధ్యాయం 30వ వచనం, 15వ అధ్యాయం 30వ వచనం చూడండి, 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళాను. ఎవరు? ఏంటి స్థితి? ఎందుకులాగైపోయాను నేను? కాలి నడకన చెప్పులు లేకుండా వెళ్ళటమా? రాజునైనా నేను,
మరలా ఎలాంటి స్థితిలో? ఏడ్చుచు 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 ఏడ్చుచు. ఏంటండి స్థితి? ఏంటండి? ఎక్కడ అంతఃపురం అండి? ఎక్కడ అసలు ఆయనకున్న చిటికేస్తే ప్రజలు రావటం ఏంటండి? నాకు అది కావాలి అనగానే కళ్ళ ముందుకు రావటం ఏంటండి? రాజు, మంత్రులు, సైనికులు, అధికారులు, సైన్యాధిపతులు. ఎక్కడ దావీదు జీవితం చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ కొండలెక్కే స్థితికి ఎందుకు పడింది? పాపం, తప్పు. కఠినపరచబడలేదండి దావీదు. వస్తున్న శ్రమలని, వస్తున్న కష్టాలని, ఎదురుపడుతున్న మనుషుల మీద కోపం పెంచుకోలేదండి. నేను తప్పు చేశాను, అంతే. నేనే తప్పు చేశాను, నాకు వస్తున్నాయి ఇవన్నీ. మరి ఎలా వదిలేస్తాడు దేవుడు? అంటే దేవుడు మనసు మన అందరికీ తెలుసు కదండి. గొప్పవాడు, మంచివాడు, కఠినపరచబడకుండా మెత్తటి హృదయంతో తప్పు చేశానని దావీదు ఒప్పుకుంటున్నట్టుగా కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఎంతటి గొప్ప స్థితిలో ఉంచుతాడో దావీదే మనకు ఒక మంచి ఉదాహరణ చూపించాడు. మళ్ళీ ఈ పాపం చేసిన తర్వాత అండి దావీదు ఏం చేశాడో, ఈ తప్పు చేసిన తర్వాత దావీదు దేవుని ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో ఒక మాట చూపిస్తానండి. కీర్తన రాశాడు ఈయన, దావీదు గారు కీర్తనలు అంటారు కదా. ఆ కీర్తనలో 51వ కీర్తన రాశాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఈ పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన అండి ఇది. 51వ కీర్తన చదువుతున్నారు అందరూ. జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. ఈ తప్పు చేసిన తర్వాత ఉరియా బావి విషయంలో ఏమండి పాపంలో దావీదు పడిపోయిన తర్వాత ఏమండి ఎంత గొప్పగా దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడో, ఎంత గొప్పగా దేవుని ఎదుట అడుగుతున్నాడో. ఏమండి నిజంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి 51వ కీర్తన ఒక పెద్ద ఆదర్శం అండి. తప్పు చేశారా, పాపం చేశారా, ఈ కీర్తన చదవండి. ఏమంటున్నాడు చూడండి దావీదు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము, వాత్సల్యం అనగానే ప్రేమ, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తప్పు చేస్తే నన్ను క్షమించేంత ప్రేమ నీకు ఉంది కదయ్యా తండ్రి. పిల్లవాడిని కదా, తప్పు చేసేశాను, క్షమించేంత వాత్సల్యపు బాహుల్యం నీకుంది కదా. దానితో కొంచెం నన్ను ఏం చేయాలి? నా అతిక్రమాలని తుడిచేయి. నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నా తప్పును ఒప్పుకుంటున్నాను, కొంచెం తుడిచిపెట్టయ్యా, పాపాన్ని తీయవయ్యా, పాపాన్ని తీయయ్యా. ఏమండి అడుగుతారు? ఏమండి ఎప్పుడైనా దేవుణ్ణి పాపం విషయంలో ప్రార్థన చేశారు? అడగండి. మీ మనసులో మీరు ఆలోచించుకోండి. ఎవరైనా దావీదు చేస్తున్నట్టుగా నేను ఏం తప్పులు చేశానో దేవా, నైట్ పడుకునేటప్పుడు ఈ రోజంతా నేను ఏం తప్పులు చేశానో నన్ను క్షమించండి, తెలుసో తెలియకో చేశానేమో. ఒకవేళ తెలిసే చేస్తుంటే అది ఏం చేస్తున్నానో నాకు తెలియజెప్పండి, నా పాపం ఏంటో నాకు చెప్పండి. ఒక తెలియకుండా చేస్తున్నానా, నన్ను క్షమించండి. ఎవరు అడుగుతారండి పాపాల విషయంలో? తప్పు చేస్తున్నాను దేవా, నేను క్షమించు 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 అడుగుతారా? గోజాడుతున్నాడు దావీదు. రాజు, అప్పటికి రాజే, అధికారంలో ఉండి. లోకంలో కాస్త స్థితి బాగుంటానండి అసలు కళ్ళ ముందున్న వాళ్ళు మనుషులుగా కూడా కనబడిన మనుషులు ఉన్నారు ఈరోజు. కాస్త స్థితి బాగుంటే ఎదురుగ్గా ఉన్నవాడు కనీసం మనిషిలా కూడా కనబడ్డు, పురుగుల్లా చూస్తారు. అలాంటి మనుషులు ఉన్న ఈ లోకంలో అసలు అధికారం అయ్యి ఉండి, రాజు అయ్యి ఉండి, అంతఃపురంలో ఉండి దేవుడిని ఏమని వేడుకుంటున్నాడు దావీదు చూడండి. ఏంటి ఇదంతా? ఇది అంత తుచ్చం, ఇదంతా ఉంటుందా? ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయింది దేవుడు. నేను వెళ్ళబోయేది ఆత్మల పరలోకం. పాపాన్ని పోగొట్టుకోకపోతే, పాపాన్ని తుడుచుకోకపోతే నరకానికి పోతాను. ఏముండే ఉపయోగం? అసలు విషయం అర్థమైంది దావీదుకి. తుడిచేయమని ఏం అడుగుతున్నాడు చూడండి. 2వ వచనం, నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. పవిత్రపరచు దేవా, చేసేసాను తప్పు. ఇంకో విషయం చెప్పనా? జీవితకాలం మొత్తంలో దావీదు చేసింది ఒకటే తప్పు అండి, ఒకటే పాపం అండి. ఆ ఒక్క పాపానికే ఇంత రిక్వెస్ట్ పెడుతున్నాడు దేవుణ్ణి. తెలుసో తెలుగో చేసేసాను దేవా 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 దేవా. అసలు విషయానికి ఇప్పుడు వస్తున్నాను. పాపాన్ని తుడుచుకోకపోతే ఏం జరుగుతుంది? ఏమైనా నష్టమా? పాపాన్ని కడుగు అని దేవుణ్ణి గోజాడి పాపం కడుక్కోకపోతే ఏమవుతుంది? ఏంటి ప్రమాదం? ప్రమాదం ఏంటో తెలుసా? పాపము, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట ఉండరు. మళ్ళా చెప్తున్నాను, పాపము, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట ఉండరు. బాప్తిసం తీసుకున్న రోజు మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎప్పుడూ పాపము పనులే అనుకోండి, ఉంటాడా? ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నుంచి వెళ్ళిపోయాడో అసలు దేవుడు మన వైపు కూడా చూడ్డం.
ఆయన మనలో ఉన్నంత కాలమే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంత కాలమే నీ పరలోకపు తండ్రి చూపు నీ మీద ఉంటుంది. చెప్తాడు చూడండి, దావీదు చెప్తాడు అదంతా. 3వ వచనం చదివారుగా, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతరముగా చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. 7వ వచనం చూడండి అందరు జాగ్రత్తగా. 7వ వచనం, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతోను నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము కడుగుము కడుగుము. బా, చేసేసాను పాపం, కడుగు కడుగు కడుగు. కడుక్కోకపోతే, కప్పేసుకుంటే, వేషధారణ జీవితం గడిపేస్తే, ఆంతర్యంలో పాపం దాచుకుని పైకి అంత బాగా తిరిగేస్తూ ఉంటే ఏం జరుగుతుందో చెప్తాడు. 8వ వచనంలో, 10వ వచనం అండి, 10వ వచనం చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. అడలేం చేయండి, పాపం ఉంటే సన్నిధిలోంచి ఏం చేస్తాడంట? తోసేస్తాడు. దేవుడికి దూరమే, జీవితం అంతా కష్టాలే, జీవితం అంతా శోకమే, జీవితం అంతా కన్నీళ్ళే, జీవితం అంతా వేదనలే. తోసేస్తాడు. తోసేసిన తర్వాతే కదండి అబ్షాలోము కత్తి పట్టుకుని కన్న కొడుకు వచ్చాడు మీదకి, అరణ్యాల్లోకి పారిపోయాడు, వ్యభిచారులు అయ్యారు పిల్లలు. దేవుడి సన్నిధి పోయిన తర్వాతే కదా దావీదు జీవితం ముందు ఎంత బాగుంది, తర్వాత ఎంత శోక చంద్రంలో మునిగిపోయిందో ఆలోచించండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా 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 మరలా. దేవుడు నా దగ్గరికి వచ్చేసాడు, దేవుడు నన్ను మళ్ళీ చేర్చుకున్నాడు అన్న ఆనందాన్ని మరలా కలిగించయ్యా. ఈ కష్టాలు తీసివేయ్యా, ఈ కన్నీళ్ళు తీసివేయ్యా. దేవుడు నా వెనకున్నాడన్న ఆనందాన్ని నాకు ఎలా చెబుతావో కాస్త నన్ను క్షమించి నా పాపాన్ని కడిగి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తీసేయకుండా, నీ సన్నిధిలో నుంచి నన్ను గెంటు వేయకుండా నీ తోడునిచ్చి, నీ కృపనిచ్చి, నీ ధన్యతను నా మీద ఉంచి మరలా నాకు ఆనందాన్ని కలగజేయి. ఒకప్పుడు కత్తి పట్టానంటే 10,000 మంది లేచిపోయేవారు, నన్ను చూసి పారిపోయేవారు దావీదు అనేసరికి. అలాంటిది నన్ను తరుముతున్నారు ఈరోజు. కారణం నేను చేసిన పాపం, నేను చేసిన తప్పు. కాస్త ప్లీజ్ నీ సన్నిధి మళ్ళా నాకు ఇచ్చేయి, నీ తోడు మళ్ళా నాకు ఇచ్చేయి. నా హృదయాన్ని కడుగు, నా పాపాన్ని కడుగు, నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు తీసివేయద్దు. బా, ఏంటండి పాపం వలన భ్రమ కలిగింది, భ్రమలో నుంచి కఠినపరచబడుతున్నారు మనుషులు. కానీ దావీదు జీవితం ఏమి నేర్పుతుందంటే, ఆయనకి భ్రమ కలిగింది కానీ కఠినపరచబడలేదు. వచ్చిన పాపాన్ని ఏం చేశాడు? తుడుచుకున్నాడు, కడుక్కున్నాడు. అంటే ఎంతమంది మంది ఇలాగా దేవుడికి పాటలు పాడతాం, ఎంతమంది మంది దేవుడికి ఇలాంటి ప్రార్థనలు చేస్తాం. దేవా నన్ను కడుగు, నన్ను వాడుకో, నాకు పని తండ్రి, నాకు మరలా రక్షణానందం ఈ తండ్రి, నన్ను విడిచిపెట్టద్దు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని తీయొద్దు తండ్రి, నీ సన్నిధిని నా దగ్గర నుంచి తీసేయొద్దు తండ్రి. దావీదు కఠినపరచబడుతున్న హృదయాలు నేడు అలా అందరికీ పాఠం నేర్పుతున్నవాడు దావీదు. మీకు సందర్భం చెప్తానండి. ప్రతి చోట దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు ఐగుప్తులు మీకు తెలియదు కదండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి దేవుడు మోషేను నాయకుడిగా పంపిస్తే తిరగబడ్డారు ఆ రోజు ఐగుప్తులంతా. ఐగుప్తులు కఠినపరచబడ్డారు. ఐగుప్తుల రాజు చక్రవర్తి ఫరో, వాడి హృదయం కూడా ఏమైపోయింది? కఠినం కఠినం కఠినం. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చెప్పినా ఆ రోజు పట్టించుకోవట్లేదండి. ఆ రోజు ఈరోజు జనులు, ప్రజలు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మేము మార్చుకోము, మేము ఇంతే. పాపం భ్రమ కలిగిస్తుంది. నేను బాగున్నానన్న భ్రమలో ఉంచింది నిన్ను. తర్వాత తెలుస్తుంది. దావీదుకి వెంటనే రాలేదు అక్కడ శిక్ష. అబ్షాలోము భార్యను, ఉరియా భార్యను తెచ్చుకున్న తర్వాత అబ్షాలోము వెంటనే కత్తి కట్టలేదు అక్కడ. చాలా కాలం పట్టింది. ఈ మధ్యకాలంలో జీవితం ఎలా ఉండదంటే, నేనేం పర్లేదు, దేవుని నేను తప్పు చేస్తే దేవుడు నన్ను ఏమైనా చేయాలి కదా, నన్ను ఏం చేయలేదు అనుకుంటాం. ఆ శిక్షలన్నీ దావీదు మీదకి రావడానికి చాలా కాలం పట్టింది. మీకు తెలియదు, చరిత్ర చదవండి. సంవత్సరాలు పట్టింది. సంవత్సరాల తర్వాత దావీదు చేసిన దానికి శిక్ష వచ్చింది దావీదు మీదకి.
అందుకే దేవుడు అంటున్నాడు, పాపము వలన కలిగే భ్రమ. నేను బాగానే ఉన్నాను, భ్రమలో ఉన్నావు. భ్రమ. తర్వాత తెలుస్తుంది పర్యవసానం, తర్వాత తెలుస్తుంది శిక్ష వచ్చినప్పుడు. ఆదరించే దిక్కు లేక దేవుడు తోడు దూరమై, ఎవరు ఆదరించేవారు లేక, తోడు లేక, అందరి ఎడల అసహ్యం పుట్టించుకున్న జీవితం అయిపోయి, కరుణించాల్సిన కన్న తండ్రి చేయి వెనక తీస్తే లోకంలో ఏమి దిక్కు చెప్పండి. దాగోను గుడి మీకు తెలియదు కదండి, ఒక చరిత్ర ఉంది బైబిల్లో. ఇశ్రాయేలు మందసాన్ని ఫిలిష్తీయులు దొంగతనం చేయిస్తారు, దాగోను గుడిలో పెట్టారు. మొక్కల కింద నరికాడండి దాగోను గుడిలో ఆ రోజు ఉన్న విగ్రహాన్ని. నరికిన తర్వాత ఆ ఫిలిష్తీయుల మీద అందరి మీదకి భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన గడ్డలు వచ్చేసినాయి. పాపం చేశారు. ఇశ్రాయేలు తప్ప ఎవరు ఉంచకూడని మందసాన్ని వీళ్ళు దొంగిలించారండి, పాపం చేసేశారు. అప్పుడు ఏమంటాడు తెలిసి దేవుడు, ఒకప్పుడు ఐగుప్తులు పాపం చేశారు, ఐగుప్తుల చక్రవర్తి ఫరో కూడా పాపం చేశాడు. ఏంటి వాడు చేసిన పాపం అంటే దేవుడి మాటను వినకుండా కఠినపరచుకోవటం. ఈరోజు మీరు అదే చేశారు, అనుభవిస్తున్నారు శిక్ష అనడంతే. ఒక మాట చూస్తారా, అది ఎంత బాగుంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోను చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఇది ఫిలిష్తీయుల కోసం, ఫిలిష్తీయులు చేసిన తప్పు సమయంలో దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్న మాట్లాడండి. ఏమంటున్నాడు? ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకుందరు? ఫిలిష్తీయులారా, ఒకప్పుడు ఇలాగే దేవుడి పిల్లలైన ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఐగుప్తీయులు తిరగబడ్డారు. ఎన్ని దేవుడి మాటలు మోషే ద్వారా చెబుతున్నా కఠినమైపోయింది వాళ్ళ గుండె. చచ్చిపోయారు వాళ్ళంతా, ఐగుప్తీయులంతా. భయంకరమైన శిక్షలు వాళ్ళ మీదకి వచ్చాయి. ఫిలిష్తీ జనాంగమా, మరలా మీరు సేమ్ తప్పు చేస్తున్నారు. మరలా మీరు కఠినపరచబడ్డారు. ఇశ్రాయేలుకి భిన్నంగా, ఇశ్రాయేలు దేవుడైనా యెహోవాకు భిన్నంగా మీరు కఠినపరచబడ్డారు. కనుక జాగ్రత్త, హెచ్చరికండి. చూడండి ఎంత బాగుంటుందో. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలులు వెళ్ళిపోయారు కదా, తీసుకుపోయాడు కదా దేవుడు ఇశ్రాయేలు తన పిల్లల్ని. మీరెందుకు మళ్ళా వాళ్ళకి అడ్డు తగులుతున్నారు? మిమ్మల్ని లేపుతాడు మరలా. ఐగుప్తును లేపినట్టుగా, ఫరోను లేపినట్టుగా హృదయం కఠినపరచబడిందా ఫిలిష్తీయులారా? మిమ్మల్ని కూడా లేపుతాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి మాటకు భిన్నంగా ఏ జనాంగం తన హృదయాన్ని కఠినపరచుకుంటున్నా లేపుతున్నాడు, చంపుతున్నాడు. శ్రమలోకి వెళ్ళిపోతున్నారు, బాధలోకి వెళ్ళిపోతున్నారు, కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం తెలిసిన దావీదు గోజాడుతున్నాడు అక్కడ. వద్దు 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 మహాప్రభు, శ్రమలు నాకు వద్దు, కన్నీళ్ళు నాకు వద్దు, నీ తోడు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. నా హృదయంలో ఆ పాపాన్ని తీసివేయి. పరిశుద్ధాత్మ దేవుడి నుంచు. కఠినపరుచుకున్నామా? కీడనండి వచ్చేది. దేవుడి మాటకు లోబడుతున్నామా? పాపం ఏదో పుణ్యం ఏదో తెలియనంత అమాయకులం కాదు. అంత చిన్న 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 ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళు మనం కాదండి. పెద్ద పెద్ద ప్రసంగాలు విన్నాం, వారమంతా ప్రసంగాలు వింటూనే ఉన్నాం. ఇంత జరుగుతుంటూ ఇంత వింటుంటే ఏది తప్పో మనకి తెలియట్లేదంటే కాదు, తప్పని తెలిసినా అది పాపం వలన కలిగే భ్రమలో తప్పు చేస్తున్నారు. ఏం పర్లేదు బత్షెబను అనుభవిస్తున్నప్పుడు దావీదు అలాగే అనుకోడు, అబ్బబ్బలే ఉందనుకున్నాడు. తర్వాత వచ్చింది. మన జీవితాలు ఇప్పుడు బాగున్నట్టుగా అనిపిస్తాయి. చెప్పిన మాటకు లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే తర్వాత పర్యవసానం భవిష్యత్తులో చూస్తాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, దేవుడి తీర్పులు వెంటనే రావు. అమాలేకీయులు తప్పు చేశారు సౌలు విషయం, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో. ఎప్పుడు అమాలేకీయులు చేసిన తప్పులు, ఇశ్రాయేలుకి విరుద్ధంగా వాళ్ళు తప్పు చేస్తే, పాపం చేస్తే, అది గుండెల్లో పెట్టుకున్న దేవుడు సౌలు రాజైన తర్వాత చెప్పాడు అమాలేకీయులు వెళ్ళి చంపని. వెంటనే దేవుడు శిక్షలు రావు, వెంటనే దేవుడు శిక్షించడం మనం తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే. నెమ్మదిగా దేవుడి చేతిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే జీవితం ఎలా కుదులైపోయిందంటే వెనక తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో నేను నిన్ను తప్పులు చేసుకుంటూ వచ్చానా, నేను నిన్ను పాపాలు చేసుకుంటూ వచ్చానా, దేవుడి వాక్యానికి దేవుడికి భిన్నంగా ఇంతకాలం నేను బ్రతికేశానా, ఇప్పుడు అనుభవిస్తున్నానా. ఇప్పుడు జీవితం బాగుంది అని అనుకుంటే భ్రమండి.
పాపము వలన కలిగే భ్రమలో ఉండకండి. తాత్కాలికమిది, దేవుడి చేతిలో పడిపోతూ ఉండే. సామెతల గ్రంథం, మీరు వాక్యపట్నం చదివారు, ఎంత బాగుంటుంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. ఏమండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం పైన 13 కూడా చదవండి, ఎంత బాగుంటుందో. 13, అతిక్రమములు అనగా పాపాలు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. దావీదుకి ఏం కలిగింది? విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. దావీదుకి దేవుడు ఏం చూపించాడు? కనికరం. తప్పిదమ్ములను ఒప్పుకోండి, కప్పుకోకండి, దేవుని ఎదుట ఒప్పుకోండి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? కనికరం, 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 ప్రేమ చూపిస్తాడు. మళ్ళీ దావీదున్న స్థితిలో మనం ఉంటే ఆ తప్పును ఒప్పుకోండి. దావీదున్న స్థితిలో కనుక మనం ఉంటే, అంత అధికారం, అంత హోదా, అంత సైన్యం మనకుంటే, వచ్చిన నాతాను చంపేసి నేను ఏం చేయలేదని కప్పేసుకునే వాళ్ళు. మనుషులైతే కప్పుకోలేదు. దావీదు ఒప్పుకున్నాడు ధైర్యంగా. తప్పును ఒప్పుకోవడానికి కూడా గుండె, సింహపు గుండె ఉండాలి. తప్పును ఒప్పుకోవడానికి కూడా, నేను చేశాను తప్పు, దావీదులో కనపడింది అది. అందుకే దావీదుకి తర్వాత జీవితం మీరు చూడండి, ఎంతటి కనికరాన్ని దావీదు పైన చూపించాడండి. తప్పు చేయని వాళ్ళు ఉండరండి, తప్పు చేయని మనుషుడు అంటూ ఉండడు. అది బైబిల్ దేవుడే చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును ఎవడు లేడు, తప్పు చేయనాడు ఉండడు. కానీ కప్పుకున్నవాడు దోషి దేవుని దృష్టికి, ఒప్పుకొని సరి చేసుకున్నవాడు దేవుని దృష్టికి యథార్థవంతుడు. కిందదే చెప్తాడు, మీ పాపాలను ఒప్పుకోండి, కప్పుకోకండి అని చెప్పాడు. 13 14 చూడండి ఏమంటున్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకునేవాడు ఖచ్చితంగా కీడులో పడతాడు. వెళ్ళి హృదయాన్ని కఠినపరచుకున్నావు, పడిపోతా వెళ్ళి కీళ్ళలో, పడిపోతా వెళ్ళి కీళ్ళలో, పడిపోతా వెళ్ళి. ఒప్పుకో, కప్పుకోకు. నిత్యము భయం కలిగి ఉండు. ఈరోజు నేను ఏం తప్పు చేశాను, ఈరోజు నేను ఏం పాపం చేశాను, ఈరోజు నేను ఎక్కడ దేవుడి సన్నిధికి డుమ్మ కొట్టేశాను. నిత్యము అన్నాడు చూడండి అక్కడ. నిత్యము భయం కలిగి, నిత్యము భయం కలిగి. ఆదివారం ఒకరోజు భక్తి కాదు, ఆదివారం ఒకరోజు భయం అంటలేదు అక్కడ దేవుడు. ఏమంటే క్రిస్మస్కో, జనవరి 1కో, డిసెంబర్ 25కో అంటలేదు అక్కడ. నిత్యము దేవుడి భయం ఉండాలి, నిత్యము దేవుడి భయం ఉండాలి. తెల్లవారు లేచి ప్రార్థన చేసి దినాన్ని ప్రారంభించామంటే, ఈరోజు నేను ఏమైనా పాపాలు చేస్తానన్నా, దేవుడికి భిన్నంగా ఏమైనా జీవిస్తానన్నా, ఈరోజు ఏమైనా దైవ కార్యం ఉంటే సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయిన చక్కగా నేను దేవుడి సన్నిధిలో గడుపుతున్నానా. నిత్యము నిత్యము నిలబెట్టడం చాలా కష్టమండి. ఇలా మాటలు చెప్పి పడగొట్టడం 5 నిమిషాలు. ఇంత కష్టపడి ఆలోచించి నిలబెట్టడం చాలా కష్టం. దేవుడిలో పడగొట్టడానికి 4 చెడు మాటలు చెప్తే చాలా పడిపోతాడు. కనుక పాపంలో పడవేయటం ఈజీ, పాపంలోకి లాగటం ఈజీ. పవిత్రతలో, పరిశుద్ధతలో, దేవుడి పనిలో నిలబెట్టడం కష్టం. శిక్షను తెచ్చుకోకండి, దేవుడి చేతిలో పడకండి. చివరి మాట హెబ్రీ పత్రికలో మీకు తెలుసు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం అనుకుంటాం ఇది ఈయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆ మనుషులు కాదు. కళ్ళ ముందున్నది దేవుడు, యుద్ధం జరిగేస్తున్నది దేవుడితో, భిన్నంగా బ్రతుకుతున్నది దేవుడికి భిన్నంగా పాపం చేస్తే. కనుక చివరి మాట ఎంత బాగుంది చూడండి సామెతల గ్రంథంలో. కఠినపరచుకున్నామా, చివరికి ఖచ్చితంగా మన మీదకి వచ్చేది ఏంటంట? కీడు. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు, మారండి 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 అంటున్నాడు అండి. పౌలు గారు ఎన్ని మాటలు చెప్పినా మారకపోయేసరికి పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇదే దైవ నిర్ణయం. చివరి మాట పౌలు గారు తీసుకున్న నిర్ణయమే దైవ నిర్ణయం. దేవుడు మన విషయాలలో కూడా ఇదే నిర్ణయం తీసుకుంటాడు. అది అలాంటి నిర్ణయం దేవుడు మన జీవితాల ఎడల తీసుకునేంత పరిస్థితికి మన బ్రతుకు దిగజారకూడదు. ఏంటో చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, 19వ అధ్యాయము 19వ వచనం అండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు
ఆ, ఆ, ఆ. ఓకే, ఒక మంచి మాట ఉంటుందండి ఇక్కడ. పౌలు గారు పైన చూడండి, క్షమించండి, 9వ వచనం అండి, పైన 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడి, వాక్యం చెప్తున్నాడు పౌలు గారు. 8వ వచనం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అటు తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు, అందరు కాదండి, ఎందరంట? కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, ఏం ఒప్పుకోవట్లేదు చెప్పండి ఇక్కడ? ఏం ఒప్పుకోవట్లేదు చెప్పాలి? వాక్యాన్ని ఒప్పుకోవట్లేదు. 3 నెలలు ఏం చెప్తున్నాడు పౌలు గారు? సొంత మాటలు చెప్తున్నాడా? వాక్యం చెబుతుంటే ఒప్పుకోవట్లేదు, వాక్యం చెప్తుంటే ఒప్పుకోవట్లేదు, వాక్యం చెప్తుంటే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవటం అంటే మనలో ఉన్న తప్పులు ఒప్పుకోవటం, వాక్యానికి భిన్నంగా ఏమైనా ఉంటే మనలో వాటిని ఒప్పుకొనక. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుటను ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకరిని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. కఠినపరచబడితే, వాక్యాన్ని ఒప్పుకోకపోతే పౌలు గారు వాళ్ళని ఏం చేస్తున్నాడంట? విడిచి. పౌలు గారు కాదు అక్కడ విడిచిపెట్టింది, ఎవరు చెప్పండి? దేవుడు. చెప్పినంతకాలం చెప్తాడండి దేవుడు, తర్వాత ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత ఉంటుంది జీవితం. అది ఏంటో అర్థమైపోయిన దావీదు గోజాడుతున్నాడు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టద్దు. దేవుడు అంటే ఆషమాషి కదండి. ప్రతిదినం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవా ఏమన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించని గోజాడే మనసు మనకు ఉండాలి. దేవుని ఎదుట నిష్కలంకమైన మనసు, లోబడే మనసు, తగ్గింపు మనసు, ఇవన్నీ కలిగి దేవుడిని గోజాడిన నాడు నిలబెడతాడు తప్ప ఏముందని అతిశయపడతాం లోకంలో? మనకి ఏముందని లోకంలో అతిశయపడతాం చెప్పండి? అన్నీ ఉన్న వాళ్ళే కన్ను మోస్తుంటే ఏముందని అతిశయపడి దేవుడికి దూరం అయిపోతాం చెప్పండి? పాపం దేవుడికి అసహ్యం అండి. పాపాన్ని జరిగించే వారి జీవితాలు కూడా దేవుడికి అసహ్యం. కడిగిన తర్వాత చేర్చుకున్నాడు దావీదుని. పాపాన్ని కడిగేశాడు, తర్వాత చేర్చుకున్నాడు. మనల్ని చేర్చుకోవాలన్నా ముందు పాపాన్ని ఒప్పుకోవాలిగా, అప్పుడుగా కడిగేది దేవుడు. ఒప్పుకునే మనసేది? కప్పుకున్నామా దోషులం అయిపోతామండి. దేవుడికి భిన్నంగా మన జీవితాలు మారిపోతాయి. కనుక పాపము వలన లోకానికి ఏం కలుగుతుంది? భ్రమ. ఆ భ్రమలో మనిషి ఏమవుతున్నాడు? కఠినపరచబడుతున్నాడు. నేను బాగానే ఉన్నాను కాదండి. దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగోలేదు. దేవుడి సన్నిధిలో నిరంతరము లేకుండా మనం ఏదో లోకంలో బాగున్నాం అనుకుంటున్నాం తప్ప అది బాగే కాదు. ధనవంతుడి జీవితాన్ని మీరు ఆలోచించండి. అటు బ్రతుకు దినాలు అంతా ఏం చేశాడంట? తినుచు, త్రాగుచు, సంతోషించుచు. అంటే వాడు ఏమనుకుంటాడు చెప్పండి? ఆ క్షణంలో నేను బాగున్నాను అనుకుంటాడా, బాగోలేను అనుకుంటాడా? ధనవంతుడు ఏమనుకున్నాడు బ్రతుకున్నంతకాలం? సన్నపునార వస్త్రాలు, ఏది కావాలంటే అది తింటున్నాడు, ఏది కావాలంటే అది తాగుతున్నాడు, లెట్స్ ఎంజాయ్ అంటున్నాడు లోకాన్ని. నేను బాగున్నాను అంటున్నాడు. బాగున్నాడా? భ్రమ. పాపము వలన కలిగే భ్రమది. తర్వాత తెలిసింది చచ్చిపోయిన తర్వాత, అమ్మో ఏమీ లేదు, ఇదంతా భ్రమ, నేను బాగున్నాను అనుకున్నదంతా భ్రమని చచ్చిపోయిన తర్వాత అర్థమైంది ధనవంతుడికి. ఆ స్థితికి మనం తెచ్చుకున్నామా దేవుని దగ్గర? మనల్ని ఎవరు కాపాడలేరండి. కనుక పాపము వలన కలిగే భ్రమ మనల్ని కఠినపరుస్తుంది. ఆ కఠిన హృదయాలను అవ్వకుండా దావీదు జీవితాన్ని ముందు పెట్టుకోండి. ఏ తప్పు చేసినా దావీదుల దేవుని ఎదుట ఒప్పుకోండి. దేవుడు మనకి దూరం అయిపోయాడా? మన జీవితాలు ఏం బాగోవండి, మన బ్రతుకులు ఏం బాగోవండి.